జనరల్గా AWSలో వాట్ ఈస్ రీజియన్ అంటే ఏంటి? తర్వాత AWSలో ఎస్ వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? ఎస్ యాక్చువల్గా దీనికి డిస్కషన్ ఈరోజు అంతా మొత్తం 1 2 3 4 5 అంతే ఈరోజు డిస్కషన్. నెక్స్ట్ డిస్కషన్లో అంటే ఈరోజు డిస్కషన్ నెక్స్ట్ డిస్కషన్లో ఫస్ట్ వన్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, తర్వాత అసలు లైనెక్స్ అంటే ఏంటి, ఆ తర్వాత వై లైనెక్స్ ఎందుకు, ఆ తర్వాత అసలు లైనెక్స్ సర్వర్ అంటే ఏంటి, వాట్ ఈస్ లైనెక్స్ సర్వర్ అంటే ఏంటి, ఎందుకు లైనెక్స్ సర్వర్, ఓకే వై, ఎందుకు లైనెక్స్ సర్వర్, వై లైనెక్స్, ఓన్లీ వై లైనెక్స్ సర్వర్స్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం అసలు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ క్వశ్చన్ విండోస్ అంటే ఏంటి, ఓకే రెండో క్వశ్చన్ యునిక్స్ అంటే ఏంటి, మూడో క్వశ్చన్ లైనక్స్ అంటే ఏంటి, నాలుగో క్వశ్చన్ ఏంటి తెలుసా? సో డిఫరెన్స్ బిట్వీన్ విండోస్, యునిక్స్ అండ్ లినక్స్. అసలు విండోస్ కి యునిక్స్ కి లినక్స్ కి డిఫరెన్స్ ఏంటి అవి చూస్తాం సింపుల్ అట్లా. ఇది మన స్టైల్. సో ఈ రోజు క్లాస్లో ఈ విషయాలు డిస్కస్ చేస్తాం, రేపటి క్లాస్లో ఈ విషయాలు డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ క్లాస్లో ఇలా ఈ విషయాలు డిస్కస్ చేస్తాం. ఓకే. తర్వాత మేజర్గా ప్రతి ఐటీ కంపెనీలో మీరు చూసే సర్వర్లు లైనక్స్ సర్వర్లే. అంటే మొత్తం దగ్గర దగ్గర చెప్పాలంటే 95% లైనక్స్ సర్వర్, 95. ఆల్మోస్ట్ ఆల్ ద ఐటీ కంపెనీస్ 95% మొత్తం లైనక్స్, కంప్లీట్ పిక్చర్ లైనక్స్. ఓకే చూద్దాం అసలు ఎందుకు లైనక్స్ వాడుతున్నారు ఏంటి అనేది, అది కూడా చూద్దాం. సరే అది పక్కన పెడితే ఈ రోజు మన క్లాస్లో ఏంటి, క్లౌడ్ ఇంజనీర్, వాట్ ఈస్ AWS, వాట్ ఈస్ రీజియన్, వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్స్, అండ్ if time permits, yes, okay, virtual సర్వర్ అండ్ ఫిజికల్ సర్వర్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో వర్చువల్ సర్వర్ అండ్ ఫిజికల్ సర్వర్, డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ అండ్ ఫిజికల్. ఓకే దాని తర్వాత నెక్స్ట్ కేసులో మీరు చూస్తే డేటా సెంటర్ గురించి మనకు తెలుసు, డేటా సెంటర్. ఓకే సో దట్ మీన్స్ వాట్ ఈస్ ఫిజికల్ డేటా సెంటర్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్. అసలు ఈ డిఫరెన్స్లు ఏంటి అవి కూడా చూద్దాం ఈ క్లాస్ మొత్తం కంప్లీట్ పిక్చర్ ఇదంతా చూసేద్దాం. ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో మనకి బేసిక్స్ క్వశ్చన్స్ నుంచే స్టార్ట్ చేసి అడగటం మొదలు పెట్టాం. సరే ఈ 10 క్వశ్చన్స్ ఈ రోజు చూస్తే నెక్స్ట్ ఇవి నెక్స్ట్ డేలో ఎట్లా. సరే ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్ ఈ 10 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. పాయింట్స్ ఇది. ఓకే ఇది ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే గుడ్. సో ఓకే నౌ ఫస్ట్ పాయింట్ క్లౌడ్ కదా మనకి. ఎస్ క్లౌడ్ అసలు ఎందుకు వచ్చింది, క్లౌడ్ ఏంటి, సరే చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక బిజినెస్ ఆపరేషన్స్, ఏదైనా ఒక బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బిజినెస్ అనేది ఎస్ మనం ఆన్లైన్లో జరగాలంటే, సార్ బిజినెస్ ఏంటి సార్, అది బ్యాంకింగ్ అనుకోండి, బ్యాంకింగ్. ఎస్ బిజినెస్ అనేది బ్యాంకింగ్. సో బిజినెస్ అనేది బ్యాంకింగ్ అయినప్పుడు దీని ఆపరేషన్స్ ఏముంటాయి సార్, దీని యాక్టివిటీ ఏముంటాయి. బిజినెస్ అనేది బ్యాంకింగ్ అయినప్పుడు దీని యాక్టివిటీ మీకు తెలుసు ఏముంటుంది, పేమెంట్స్ ఉంటాయి. ఎస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎస్ తర్వాత పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, తర్వాత విత్డ్రాల్స్ ఉంటాయి, ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ ఫ్రెండ్స్ డిపాజిట్స్ ఉంటాయి, డిపాజిట్స్ కూడా ఆన్లైన్. ఎస్ ఓకే ఇవిగా లోన్స్ అని, ఎస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, అట్లా లోన్స్ లో కూడా గోల్డ్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. ఇదే
సో ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న యాక్టివిటీస్, తర్వాత బ్యాంకింగ్ ఫంక్షనాలిటీస్, ఆ తర్వాత బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఏదైనా ఒకటే భాష. ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఇవి. సో ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ మొత్తానికి టోటల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరగాలి అని కోరుకుంటున్నాడు ఎవరు? బిజినెస్ ఓనర్ పేరేంది ఇక్కడ? ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని మనం బిజినెస్ ఓనర్ అంటాం. సపోజ్ లెట్స్ ఏ ఏబిసి బ్యాంక్. సో ఈ ఏబిసి బ్యాంక్ ని మనం బిజినెస్ ఓనర్ అని పిలుస్తాం. బిజినెస్ ఓనర్ అని పిలుస్తాం. ఎస్. సో జనరల్ గా ఈ బిజినెస్ ఓనర్ అనేవాడు ఏం చేస్తాడు? సింపుల్ గా డైరెక్ట్ గా ఈ బిజినెస్ కు సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటి మీద సింపుల్ గా ఒక డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటాడు. ఒక డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్ పిక్చర్ వచ్చే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుంటాడు. ఎందుకు? పేమెంట్స్ ఎలా జరగాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా జరగాలి, విత్డ్రాల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ అతని దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? ఏబిసి బ్యాంక్ దగ్గర. ప్రొసీజర్ అంతా వాడి దగ్గర ఉంటుంది. అయితే ఈ ప్రొసీజర్ మొత్తం ఆన్లైన్లో జరగాలి. సో ప్రొసీజర్ మొత్తం ఆన్లైన్లో జరగాలి కాబట్టి అప్పుడు వెంటనే ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించారు. టెక్నికల్ ఎక్స్పర్ట్ ఈయన ఏం చేశారు తెలుసా? టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వాట్ ఈస్ యువర్ బిజినెస్? దిస్ ఇస్ అవర్ బిజినెస్. ఓకే, మరి మీ ఆపరేషన్స్ అన్ని ఎలా చేయాలనుకుంటున్నారు? మొత్తం ఆన్లైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఏబిసి బ్యాంక్ వాడు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్ సలహా ఇచ్చాడు ఆయన, ఏబిసి బ్యాంక్. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక బిజినెస్ ఆన్లైన్ చేయాలంటే దానికి కంపల్సరీగా సాఫ్ట్వేర్ కావాలమ్మా. ఆ సాఫ్ట్వేర్ నడవాలంటే సర్వర్లు కావాలి. సర్వర్స్, సాఫ్ట్వేర్స్. తర్వాత నీ అప్లికేషన్స్ ని ఉపయోగించేటప్పుడు కస్టమర్స్ రకరకాల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది పేమెంట్స్ చేస్తారు, కొంతమంది ట్రాన్స్ఫర్లు చేస్తారు, కొంతమంది డిపాజిట్స్ చేస్తారు, కొంతమంది లోన్స్ తీసుకుంటారు, కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. మరి అవన్నీ చేసినప్పుడు వాళ్ళ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక ప్లేస్ లో స్టోర్ అవ్వాలి. కాబట్టి సర్వర్లతో పాటు మళ్ళీ నీకు స్టోరేజ్ కూడా అవసరమే అని చెప్పాడు. స్టోరేజ్ కూడా అవసరం. అంటే ఫస్ట్ ఏమో సాఫ్ట్వేర్ కావాలి, 2 సర్వర్లు కావాలి, నెక్స్ట్ స్టోరేజ్ కూడా కావాలి. వీటన్నిటి అవసరాల కోసం అని చెప్పాడు. మరి ఇవన్నీ కూడా మనకి ఎవరు చేసి పెడతారు? అందుకోసమే అందరు కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీ. దీన్నే మనం ఏమంటాం? ఐటీ కంపెనీ. దాన్ని ఇంకో భాషలో ఐటీ ఆర్గనైజేషన్, ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఐటీ కంపెనీ అన్నా, ఐటీ ఆర్గనైజేషన్ అన్నా, సాఫ్ట్వేర్ కంపెనీ అన్నా అంతా ఒకటే భాష. ఓకే, సో అయితే నేనేమంటానంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళే మీరే. అంటే మీరు ఏ కోర్స్ నేర్చుకుంటే ఆ టాస్క్ మీకు ఇస్తారు. మీరు టెస్టింగ్ నేర్చుకుంటే టెస్టింగ్ టాస్క్ మీకు ఇస్తారు. మీరు జావా నేర్చుకుంటే డెవలప్మెంట్ టాస్క్ మీకు ఇస్తారు. మీరు డేటాబేస్కు సంబంధించి నేర్చుకుంటే డేటాబేస్కు సంబంధించిన టాస్క్ మీకు ఇస్తారు. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ ఇలాంటి కోర్సు నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఇస్తారు మీకు. అంటే యాజ్ ఫర్ యువర్ ప్రొఫైల్ దే ప్రొవైడ్ ఎ టాస్క్ ఫర్ యూ ఇన్సైడ్ ఐటీ కంపెనీ. అంతే. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేయమని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చిందో ఆ బిజినెస్ వెంటనే దాన్ని మనం కన్సిడర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. దానిని మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తాం. అంతే, దానిని మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఎవరిదా అంటే ఏబిసి బ్యాంక్ అది. ఓకే, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అది. సో ఇక నుంచి ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తి ఈ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి క్లయింట్ అని. క్లయింట్. సో క్లయింట్ అంటే ఏం సార్? ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కంపెనీ, దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్. అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎవడైతే బిజినెస్ ఇస్తున్నాడు, బిజినెస్ అంటే ఏంది? అమౌంట్ ఇస్తాడు కదా ప్రాజెక్ట్ చేసినాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని క్లయింట్ అని పిలుస్తాం. సపోజ్ మీరున్నారు, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, 5 స్టార్ హోటల్, 10,000 బిల్ అయింది. 10,000 బిల్లు మీరు హోటల్కి పే చేస్తారు. కాబట్టి యు ఆర్ ఏ క్లయింట్. ఎవరు క్లయింట్? హోటల్కి మీరే క్లయింట్. అంతే, హోటల్కి మీరే క్లయింట్ అన్నట్టు. అంటే ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కంపెనీ, దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్. అంతే, ఈ వీళ్ళని క్లయింట్ అని. అలాగే ఏబిసి బ్యాంక్ అనేవాడు ఒక క్లయింట్. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీరు కోర్స్ నేర్చుకుంటారు. ఆ కోర్స్ రిలేటెడ్ గా ఉన్న విషయాలు మొత్తం ఇంటర్వ్యూలో చక్కగా మాట్లాడితే మిమ్మల్ని ఎంప్లాయీగా తీసుకుంటారు. ఎంప్లాయీగా తీసుకున్న మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్లో పని చేపిస్తూ ఉంటారు. అంతే. సో అది మీ ప్రొఫైల్ని బట్టి.
మీరు క్లౌడ్ ఇంజనీర్ అనుకోండి, సర్వర్లు తయారు చేయాలి. ఓకే. ఓకే. మీరు లినక్స్ అడ్మిన్ అనుకోండి, లినక్స్ మిషన్స్ మీద పనిచేయాలి. ఓకే. మీరు డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి, మరొకలాగా పనిచేయాలి. మీరు జావా డెవలపర్ అనుకో, కోడ్ రాయాలి. మీరు టెస్ట్ ఇంజనీర్ అనుకో, రాసిన కోడ్ని టెస్ట్ చేయాలి. అలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి దానికి తగ్గట్టుగా. సరే, ఇదంతా పక్కన పెడితే మనకి అసలు ఈ సాఫ్ట్వేర్ని తయారు చేసేది డెవలపర్లని మనకు తెలుసు. డెవలపర్స్, సాఫ్ట్వేర్ని తయారు చేసేది డెవలపర్స్. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరు చేసినా సరే, ఎస్, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో ఏదైనా సరే ఒక టాస్క్ని హ్యాండిల్ చేసే వ్యక్తి దాని ప్రొఫైల్ ప్రకారం మాత్రమే హ్యాండిల్ చేస్తాడు. అంతేగాని నువ్వు టెస్ట్ ఇంజనీర్ ప్రొఫైల్ నీది, డైరెక్ట్గా టెస్ట్ ఇంజనీర్ ప్రొఫైల్ తీసుకొచ్చి ఎస్ డైరెక్ట్గా సర్వర్లు తయారు చేయి, సర్వర్లు మేనేజ్ చేయంటే రే హూ ఆర్ యూ అంటాడు. ఎందుకు? ఐఎమ్ ఏ టెస్ట్ ఇంజనీర్, ఐ నో వెరీ వెల్ అబౌట్ హౌ టు టెస్ట్ ద అప్లికేషన్, అంతే. టెస్టింగ్ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలో నాకు వచ్చు అంటాడు. ఎస్, ఎవరు? టెస్ట్ ఇంజనీర్. ఎక్కడ? కంపెనీలో. మరి ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సర్వర్లు ఎలా తయారు చేయాలో అతనికి తెలుసు, సర్వర్లు ఎలా మేనేజ్ చేయాలో అతనికి తెలుసు, అంతే. ఓకే. మరి లైనక్స్ అడ్మిన్ ఏం చేస్తాడు? లైనక్స్ మిషన్స్ మీద ఎలా పనిచేయాలో అతనికి తెలుసు పూర్తి స్థాయిలో. ఓకే, ఇట్లా అన్నమాట కంపెనీలో మనం వర్క్ చేస్తాం. లెట్స్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, బాబు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది. ఎస్ ఎస్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు ఒక ఐటీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ పేరే ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ వాడింది కాబట్టి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్లో మనం పనిచేస్తాం, అంతే సింపుల్గా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఈ ఏబిసి బ్యాంక్కి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తాం. సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేస్తాం? బై రైటింగ్ ఈ కోడ్. అంటే ఏబిసి బ్యాంక్ యొక్క బిజినెస్ మొత్తాన్ని అర్థం చేసుకొని, ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఏంది? పేమెంట్స్ చేయటం. ఓకే, ట్రాన్స్ఫర్లు, మనీ ట్రాన్స్ఫర్ చేయటం, డిపాజిట్ చేయటం, ఇది వాడి బిజినెస్. ఈ మొత్తానికి సాఫ్ట్వేర్ మనం తయారు చేస్తాం. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏం సార్? ఏం లేదు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, దాన్నే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. అది పేమెంట్ జరగడానికి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, విత్డ్రా జరగడానికి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, ఇట్లా. సో దీన్నే మనం సాఫ్ట్వేర్గా పిలుస్తాం. అయితే ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మనం ఎస్ సింపుల్గా సి++, గతంలో జావా, తర్వాత పైథాన్, తర్వాత గో లాంగ్వేజ్, తర్వాత MS.NET, ఇట్లా చాలా రకాల టెక్నాలజీస్ ఇక్కడ ఉపయోగించి కోడ్ రాస్తాం. దీన్నే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. సో రాసిన తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని టెస్ట్ చేస్తారు, మీకు అది తెలుసు. టెస్టింగ్ ఈ కోడ్ మొత్తాన్ని టెస్ట్ చేస్తారు, టెస్టింగ్. సో ఆ కోడ్ అంతా టెస్ట్ అయిపోతుంది. సో ఏదైనా మిస్టేక్స్ వస్తే, ఏదైనా బగ్స్ వస్తే, ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బాబు, మీరు రాసిన కోడ్ సరిగా లేదు, సక్రమంగా లేదు, ప్లీజ్ ప్లీజ్ మోడిఫై ద కోడ్ ఇమీడియట్లీ, బికాస్ ద క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. క్లయింట్ అనే వ్యక్తి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేమో కోడ్ ఇట్లా రాశారు కాబట్టి క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు రాసిన కోడ్కి మిస్ మ్యాచ్ ఉంది. దీనినే మనం ఏమంటామంటే టెస్టింగ్ భాషలో బగ్ అంటాం. బగ్ అంటే ఇదే మిస్టేక్, డీవియేషన్. డీవియేషన్ ఈజ్ కాల్డ్ ఎ బగ్, మిస్ మ్యాచ్ ఈజ్ కాల్డ్ ఎ బగ్ అంటాం. టెస్టింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని బగ్ అంటాం. అంటే దాని అర్థం ఏంది? డెవలపర్ రాసిన కోడ్కి ఇక్కడ క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్కి తేడా ఉంది. అంటే టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఆల్వేస్ దే విల్ రిఫర్ ద క్లయింట్ డాక్యుమెంట్స్. అసలు క్లయింట్ బిజినెస్ ఏం అడుగుతున్నాడు, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ ఏమున్నాయి, వాడికి తగ్గట్టుగా ఈ సాఫ్ట్వేర్ ఉందా లేదా, వాడికి తగ్గట్టుగా లేకపోతే సాఫ్ట్వేర్లో మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్నే మనం బగ్ అంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇలా వచ్చిందో వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి పూర్తి స్థాయిలో మన డెవలప్మెంట్ టీం మళ్ళీ రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయి కొంత మాడిఫికేషన్ చేసి ఏదైనా మళ్ళీ టెస్టింగ్ పంపించి, మళ్ళీ టెస్టింగ్ ఓకే అయ్యేంత వరకు అది వాడు కంటిన్యూగా ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. టెస్టింగ్ ఓకే ఎప్పుడైంది? ఏం లేదు, క్లయింట్ బిజినెస్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇదే విధంగా మనం క్లయింట్ బిజినెస్ కి తగ్గట్టుగా ఈ డెవలపర్ కోడ్ రాసి సక్రమంగా రాస్తే నో డిఫరెన్స్ అని చెప్పేసి ఎస్, గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఇక నెక్స్ట్ లెవెల్లో మరొక టైప్ ఆఫ్ టెస్టింగ్, నెక్స్ట్ లెవెల్లో మరొక టైప్ ఆఫ్ టెస్టింగ్. అలా అన్ని లెవెల్స్ టెస్టింగ్ అంతా దాటుకున్న తర్వాత
ఎస్, ఫైనల్ గా ఓకే బాబు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగుంది మా సైడ్ నుంచి, సరే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటారు. ఎవరిని? ఏబిసి బ్యాంక్ వాళ్ళు. అయా ఏబిసి బ్యాంక్, యువర్ ప్రొడక్ట్ ఈజ్ రెడీ, యువర్ అప్లికేషన్ ఈజ్ రెడీ, we developed, we tested, everything is good, we have done testing also, we have done development testing also, బట్ మీరు స్వయంగా ఈ product ని మీరే చెక్ చేసుకోండి అని చెప్తారు. ఎవరు? ఇక్కడున్న టెస్ట్ ఇంజనీర్స్, ఆర్ ఇక్కడున్న ప్రాజెక్ట్ మేనేజర్, ఆర్ ఇక్కడున్న ఇట్లా అనుకోండి, ఎట్లయినా సరే. అంటే నేను ఈ క్లాస్లోకి వెళ్ళలేదు, కానీ నేను అది చెప్పాలంటే చాలా టైం పట్టాలి. అందుకోసం నేను సింపుల్ షార్ట్ కట్లు చెప్తాను. షార్ట్ కట్లో అసలు రియాలిటీ క్లాసెస్ చాలా చక్కగా ఉంటాయి. సో దాది ఈవినింగ్ 4 p.m. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ప్రాజెక్ట్ క్లాసెస్. ఇప్పుడుకి మనకి ప్రాజెక్ట్ క్లాసెస్ ఇవి క్లాసెస్. ఈ క్లాసెస్ మనకి ఆల్రెడీ నిన్నటి వరకు 4 క్లాసెస్ అయిపోయినాయి. 1, 2, 3, 4 క్లాసులు అయిపోయినాయి ప్రాజెక్ట్ క్లాసులు. మీరు రావాలనుకుంటే ప్రాజెక్ట్ క్లాసుకి కూడా లింక్ పెడితే మీరు 4 గంటలకు అటెండ్ అయితే మీకు చక్కగా చాలా విషయాలు అర్థమవుతాయి. బిఫోర్ దాట్ ఐ విల్ సెండ్ ఆల్ ద ప్రాజెక్ట్ క్లాస్ రికార్డింగ్స్ ఆల్సో. మీరు సాయంత్రం వరకు విని ఆ క్లాసెస్ని మళ్ళీ ఈ ప్రాజెక్ట్ క్లాసులు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. బట్ దీంట్లో టెక్నికల్గా ఏం అంత ఇది ఉండదు కాబట్టి ఇది ఎవరికైనా అర్థమవుతుంది. సరే, అది వేరే విషయం. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇది టెస్టింగ్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏబిసి బ్యాంక్ అనేది టోటల్గా తన టీం చేత, తన టీం ఏబిసి బ్యాంక్ టీం ఉంటుంది కదా, ఆ టీం చేత ఇదంతా మరొకసారి టెస్టింగ్ చేయాలి. ఎలా ఉంది ఏంటి, మనం అనుకున్న విధంగా టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేసేసారా, అసలు డెవలపర్ సక్రమంగా తయారు చేసేసారా, తప్పులు ఏమైనా ఉన్నాయా అనేదంతా కూడా ఇక్కడున్న ఏబిసి బ్యాంక్ టీం వాళ్ళు ఈ అప్లికేషన్ మరోసారి చెక్ చేసుకుంటారు. దాన్ని మరి టెస్టింగ్ అంటాం. ఎస్, క్లయింట్ టీమ్ విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ టెస్టింగ్. బట్ మన టెస్టింగ్ టీం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సరే, అంతవరకు టెస్టింగ్ అయిపోయింది. ఇక టెస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మార్కెట్లోకి ఈ ఈ ఈ అప్లికేషన్ రిలీజ్ చేయాలి. అర్జెంటుగా అప్లికేషన్ రిలీజ్ చేయాలి. యాప్, అప్లికేషన్, సాఫ్ట్వేర్ ఏదైనా సరే. మరి అప్లికేషన్ రిలీజ్ చేయాలంటే ఏబిసి బ్యాంక్ వాడికి ఏం కావాలి? ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో, లేదా మన ఇంట్లో, లేకపోతే మెట్రో స్టేషన్ లేదా బస్ స్టేషన్లో పెడితే అవుతుందా? నో, నో వే. మరి అప్లికేషన్ ఎక్కడ మనం ప్లేస్ చేయాలి? అప్లికేషన్ ఇస్ రెడీ, డెవలప్మెంట్, టెస్టింగ్ ఎన్నో రకాలు దాటుకొని మళ్ళీ టెస్టింగ్ అయిపోయి మళ్ళీ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం ఏం చేయాలి అంటున్నాను, ఈ సాఫ్ట్వేర్ మనం ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? చెప్పండి మొత్తం. బట్ ఈ అప్లికేషన్ అనేది 24/7, 365 days కస్టమర్లందరూ యాక్సెస్ చేసుకోవాలి, ఎవరైతే బ్యాంక్ కస్టమర్ వాళ్ళు. సో ఇప్పుడు నేనేమంటే, నా క్వశ్చన్ ఏంటంటే, వేర్ షుడ్ ఐ ప్లేస్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్? ఇది సాఫ్ట్వేర్ పూర్తిగా టెస్టింగ్ అయిపోయిన సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎక్కడ ప్లేస్ చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దీనిని యాక్సెస్ చేసుకోగలరు? ఎస్, దానికోసం సర్వర్. దానికోసమే మనం సర్వర్లు కావాలి. దానికోసమే మనం సర్వర్లు కావాలి. సో ఇక్కడ ఈ సర్వర్లు అనేది ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు అది క్వశ్చన్. ఈ సర్వర్లు ఎలా తెచ్చుకోవాలి? అసలు నా ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఎలా నడిపించాలి? అదొక పాయింట్ అయితే, బిజినెస్ నడవడానికి సర్వర్లు ఎన్ని కావాలి? అసలు నా టార్గెట్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? అసలు ఈ కస్టమర్లకు తగ్గట్టుగా నేను బిజినెస్ ఆన్లైన్లో చేయడానికి నాకు ఎన్ని సర్వర్లు కావాలి? అది ఎలాంటి సర్వర్లు కావాలి? ఎంత కెపాసిటీ గల సర్వర్లు కావాలి? ఓకే, మరి ఇప్పుడు ఈ రోజే కావాలా, లేకపోతే 1 month తర్వాత కావాలా? అసలు సర్వర్లన్నీ నేను పర్చేజ్ చేసుకోవాలా, వేరే వాళ్ళ దగ్గర నుంచి రెంట్కి తెచ్చుకోవాలా? ఇది ఏబిసి బ్యాంక్ ముందున్న టాస్క్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్ ఎస్. సార్. లినయా అండ్ లినోవా. లినోవా ఎవరిది ల్యాప్టాప్? వినీలానా? ఎస్, ఎవరు లెనోవో ల్యాప్టాప్? నీలా సార్. నీలా, వినీలా, ఉమ్. వినీలా. ఓకే, వినీలా, వినయ. సరే, ఓకే. అర్థమవుతుందా వినీలా క్లాసెస్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఎస్ సార్. ఓకే, ఓకే, సరే.
సరే ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సర్వర్లు కూడా వచ్చేసి, ఇప్పుడు ఈ సర్వర్లో మనం ఏబిసి బ్యాంక్కి సంబంధించిన అప్లికేషను, ఎస్ ఏబిసి బ్యాంక్ వీడేం చేశాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తే వాళ్ళు ఏం చేశారు, అప్లికేషన్ డెవలప్ చేశారు. తర్వాత ఏం చేశారు, వేరియస్ టెస్టింగ్స్ చేసేసారు. తర్వాత డెవలప్ చేశారు, టెస్టింగ్ చేశారు, ప్రొడక్ట్ ఈజ్ రెడీ, అంత అప్లికేషన్ ఈజ్ రెడీ, అప్లికేషన్ ఈజ్ రెడీ, యాప్ ఈజ్ రెడీ. ఓకే, రెడీ టు యూస్ అంటే ఇక అట్లా ఉంది, ఈజ్ రెడీ, రెడీ టు యూజ్ అన్నట్టు. ఓకే, సరే బాగానే ఉంది. మరి అప్లికేషన్ అనేది సర్వర్లు కావాలి కదా, డిప్లాయ్ చేయాలంటే దట్ మీన్స్ వాడు అప్లోడ్ చేయాలంటే సర్వర్లు కావాలి. మరి ఏబిసి బ్యాంక్ వాడు అడిగాడు సాఫ్ట్వేర్ కంపెనీ, అయ్యా సాఫ్ట్వేర్ కంపెనీ మీరే కదా డెవలప్ చేశారు, టెస్ట్ చేశారు, అంతా చేసేసారు, మరి మాకు సర్వర్లు కావాలి అన్నాడు. ఎన్ని సర్వర్లు, మీ కస్టమర్స్ ఎంత, ఓకే మా కస్టమర్స్ ఇంత, అయితే ఇదిగో మీ కస్టమర్స్ దగ్గర సపోజ్ లెట్సే కస్టమర్లు వాళ్ళు చెప్పారు ఏమని, 1,00,000 కస్టమర్లు అన్నారు, టార్గెట్ కస్టమర్లు 1,00,000 అన్నారు. 1,00,000 కదా, సరే మిగతా అవసరాల తర్వాత కూడా ఉంటాయి కాబట్టి కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి లెట్సే ఇదిగోండి మీరు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 50 సర్వర్లు తీసుకోండి అన్నాడు, 50 సర్వర్లు తీసుకోమన్నాడు సింపుల్గా, ఎందుకంటే మధ్యలో కస్టమర్లు పెరిగితే రిస్క్ వస్తుంది కదా, ముందే 50 సర్వర్లు తీసుకోమన్నాడు. ఓకే ఓకే, మరి సర్వర్ ఒక్కొక్క సర్వర్ కాస్ట్ ఎంత, ఒక సర్వర్ కాస్ట్ వచ్చి, ఎస్ ఒక సర్వర్ కాస్ట్ వచ్చి 25 lakhs. అయ్యో అంత ఖర్చు ఉందా, అవును అంత ఖర్చు ఉంది, ఎస్ 25 లక్షలు. ఓకే, అంటే అప్పుడు 50 into 25 lakhs ఎంత ఫ్రెండ్స్, 50 into 25 lakhs, ఎస్ ఓకే. సరే సార్, మరి ఇన్ని కోట్లు ఖర్చు, కోట్లు ఖర్చు అవుతాయి, సరే ఓకే నో ప్రాబ్లం, బట్ మనకి అడ్వాన్స్ ఏమైనా పే చేయాలా, అడ్వాన్స్ చేయకపోతే ఎట్లా, అడ్వాన్స్ ఇస్తేనే కదా అవతల సర్వర్లు మనకి ఇచ్చేది, వాడు తయారు చేసి అన్నాడు. ఓకే ఓకే, మరి ఆ, ఏ ఏ ఏ ఏ టైం లోపల ఇస్తారు, ఏ డేట్ లోపల డెలివరీ ఇస్తారు ఈ సర్వర్లన్నీ, 30 days, మినిమం 30 days, అంటే 50 సర్వర్లు కావాలి. ఓకే, 30 days టైం కావాలి, కొన్ని కోట్ల డబ్బులు కావాలి, కొన్ని క్రోర్స్. ఎందుకు, 50 into 25 అంటే కోట్లే కదా, అర్థమైందా, 50 into 25 అంటే కోట్లే. సరే మరి సార్ ఇప్పుడు యాక్చువల్గా మరి ఇంత డబ్బు ఇక వీటి దగ్గర ఉంటుందా, లేకపోతే ఎట్లా, బిజినెస్ చేయలేడు కదా, లేకపోతే బిజినెస్ చేయలేడు. ఎస్, అంటే నేనేం చెప్తానంటే బిజినెస్ నువ్వు చెయ్యాలంటే నీ దగ్గర మనీ ఉండాలి. మనీ దేనికోసం, ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే మెయిన్ ముఖ్యంగా, అర్థమైందా, ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా నీ దగ్గర మనీ ఉండాలి. సరే సార్, సార్ ఇప్పుడు 25 లక్షల ప్రకారం 50 సర్వర్లకి ఎంత అయింది సార్, అవుతుంది కోట్లు, ఎన్ని కోట్లు సార్, 12 కోట్లు అవుతుంది, 12,50,00,000 వస్తుంది. అయ్యో సార్ మరి ఇంత 12 కోట్లు అంటే మరి స్పెండ్ చేయాలా, సో దీన్నే మనం ఏమంటామంటే, ఎస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, అంటే సర్వర్లకు ఉపయోగించే ఖర్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,50,00,000 అవుతుంది. మళ్ళీ 12,50,00,000 పోయినా మరి సర్వర్లు వాడికి అందే టయానికి మళ్ళీ 30 days టైం పట్టింది. ఈ 30 days లోపల వేరే వాడు ఎక్సలెంట్ గా బిజినెస్ చేస్తా ఉంటాడు, మనమేమో ఇంకా 30 days ఆగాలి. కానీ ఇప్పుడైతే బాగుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ పండుగ ఫెస్టివల్ సీజన్స్ అంతా, ఇప్పుడు అయితే బాగుంటుంది, ఈ రోజు అయితే ఇంకా బెస్ట్ అంటున్నాడు ఎవరు, ఏబిసి బ్యాంక్. ఎందుకు, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు, సో కస్టమర్లు ఎక్కువ మంది ఎస్ అకౌంట్స్ తీసుకుంటారు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించుకుంటారు, కాబట్టి నాకు కొంత బిజినెస్ చేసుకుంటే అమౌంట్ వచ్చిందని బ్యాంక్ వాడే ఆలోచన. బట్ ఇక్కడ ఏంది 30 days, 30 days అంటే ఈ రోజు 18, ఇక నెక్స్ట్ 30 days అంటే నెక్స్ట్ 18, అప్పుడు ఫెస్టివల్ మొత్తం అయిపోద్ది. అయ్యో ఇదేంది ఇది, అప్పుడు దాకా రావు, అంటే ఫెస్టివల్ ఉందా బాబు, ఫెస్టివల్ ఉన్నాయి ఏదైనా ఉన్నాయి, 30 days టైం పట్టిద్దండి అంతే. అరే బాబు 12 కోట్లు తీసుకున్నావు మళ్ళీ 30 days అంటున్నావు, అంతే మరి తప్పదు. ఇది నా దగ్గర నుంచి కాదు, అక్కడ సర్వర్లు తయారు చేసి ఆ సర్వర్లు చెకింగ్ చేసి అది పనిచేస్తుందో లేదో చూసుకొని ఇది అంతటికి టైం పడుతుంది. 30 days ఆగాల్సిందే, ఓకే సరే 30 days ఆగాడు, 30 days ఆగాడు, మరి 30 days తర్వాత ఎలాగలాగ వచ్చింది సరే. ఇప్పుడు యాక్చువల్గా 30 days తర్వాత వచ్చింది, అంటే ఇక ఎస్ 30 days తర్వాత ఎన్ని సర్వర్లు వచ్చినాయి, ఓహో 50 సర్వర్లు వచ్చింది, 50 కస్టమర్లు 1,00,000 మంది ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 సర్వర్లు ఉన్నాయి, కస్టమర్లు ఏమో 1,00,000 ఉన్నారు, ఇలా ఉన్నాయి.
ఎస్ ఎస్ ఓకే ఇది 1 2 3 4 డాష్ 50 సర్వర్. ఈ 50 సర్వర్లో ఎస్ బ్యాంక్ అప్లికేషన్ నడుస్తుంది. బ్యాంక్ బ్యాంక్ ఏది ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ అప్లికేషన్ నడుస్తుంది అంటే డిప్లాయ్ చేసాం ఇక్కడ. సో ఎక్కడున్న అప్లికేషన్ ఇక్కడ ఉన్న అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేయటం అంటారు. డిప్లాయ్ డిఈపిఎల్ఓవై డిప్లాయ్. దాన్ని ఇంకో భాషలో డెలివరీ. ఓకే దాన్ని ఇంకో భాషలో రిలీజ్ ద సాఫ్ట్వేర్ ఇట్లా మాట్లాడతాం. సో ఇట్లాగ వచ్చేసింది అన్ని సర్వర్లోకి అప్లికేషన్ వచ్చేసింది. డిప్లాయ్ చేసేసాం. సార్ డిప్లాయ్ ఎవరు చేస్తారు సార్? దిస్ విల్ బి డన్ బై డెవాప్స్ ఇంజనీర్, నాట్ బై యూ. డెవాప్స్ ఇంజనీర్. సో అతను చేస్తాడు. సరే ఎట్లా చేస్తాడు ఏంటంటే దాన్ని కూడా పక్కన పెడితే అప్లికేషన్ డిప్లాయ్ చేసేసారు ఎక్కడ సర్వర్స్లో. అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత ద సర్వర్స్ ఆర్ రన్నింగ్ వెరీ స్మూత్లీ అండ్ ద అప్లికేషన్ గివింగ్ యూ గుడ్ పెర్ఫార్మెన్స్ ఆల్సో. ప్రతి వాళ్ళు ఈ అప్లికేషన్ ఎక్సలెంట్ గా ఉపయోగిస్తున్నారు. ఏబిసి బ్యాంక్ ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్ బాగా నడుస్తుంది. డిపాజిట్స్ చేస్తే డిపాజిట్స్ చక్కగా ఉంది. పేమెంట్ చేస్తే పేమెంట్స్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఆ తర్వాత మనం లోన్స్ తీసుకోవాలన్నా గోల్డ్ లోన్ ఆ లోన్ ఏ లోన్ తీసుకోవాలన్నా ఫాస్ట్ గా అవుతుంది. సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తుంది. ఓకే ఎక్సలెంట్ బాగుంది. ఆ తర్వాత ఇది 2024 సంవత్సరం అయిపోయింది. 2024 అయిపోయింది. మరి 25 రాదా ఏంది? తప్పకుండా వస్తుంది. 25 వచ్చింది. మరి 25లో ఇప్పుడు దాకా చాలా మందికి 17 సంవత్సరాలే ఉంటాయి. ఇప్పుడు వరకు కొంతమంది అసలు బ్యాంక్ అకౌంట్సే లేవు వాళ్ళకి. అంటే డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవ్వచ్చు. ఇదిగో ప్రపంచంలో ఉన్న సంథింగ్ కాల్డ్ ఫార్మర్స్ అందరూ అవ్వచ్చు. ఇంకా అదే ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మన సంక్షేమ పథకాలు ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాము అని గవర్నమెంట్ చెప్తుంది. అందుకోసం వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అకౌంట్స్ తీసుకోవాలి, సారీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవాలి. వీళ్ళే కాకుండా ఈ సంవత్సరం ఒక 10 లక్షలు 20 లక్షల మంది కొత్తగా ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు. మరి ఐటీ కంపెనీలో జాయిన్ వాళ్ళందరికీ శాలరీస్ కోసం వాళ్ళకి అకౌంట్స్ కావాలి. అయ్యో మళ్ళీ వాళ్ళు కూడా అకౌంట్స్ తీసుకోవాలి. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఇయర్లో చాలా ఎక్కువ ఓపెనింగ్స్ పడి జాబ్స్ వచ్చినాయి. వాళ్ళు జాబ్స్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు అకౌంట్స్ తీసుకోవాలి. మరి దీని ప్రకారం చూసుకుంటూ పోతే అకౌంట్స్ పెరిగినాయి. ఎప్పటికి 2025కి పెరిగినాయి. 2025 పెరగడం అమాంతం కస్టమర్స్ వచ్చేసి అట్లీస్ట్ 5 lakhs అయిపోయారు. ఓకే ఓకే ఇప్పుడు 5 లక్షల కస్టమర్లు పెరిగారు 2025 సంవత్సరం. ఎందుకంటే అప్లికేషన్ బాగుందని ప్రతి వాళ్ళు ఇక్కడ ఈ బ్యాంక్ లోనే అకౌంట్ తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఓకే సో ఇప్పుడు ఇక్కడ 2025లో వీడి దగ్గర ఉన్న సర్వర్లు మొత్తం కూడా 50 ఇప్పుడు వరకు కూడా చిరునావు. ఓకే 50. మరి 50 సర్వర్లు 5 లక్షల మంది ఎస్ కస్టమర్లు 50 సర్వర్లు. మరి ఇక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా హెచ్చరించాడు. సాఫ్ట్వేర్ కంపెనీని హెచ్చరించాడు. ఏ బాబు ఏబిసి బ్యాంక్ ఎస్ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏం లేదమ్మా ఏబిసి బ్యాంక్, మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన బిజినెస్ 1,00,000 మందికి 50 సర్వర్లు అంటే బాగానే ఉంటుంది స్పీడ్ గాని. కానీ ఈ రోజు 5 లక్షల మంది వచ్చారు, సర్వర్లు ఏమో తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈ లోడ్ ఒక్కసారి పడింది అనుకో. ఇప్పుడు సపోజ్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది, ప్రతి వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారు? శారీలు కొంటారు, పండుగలకు అవి కొంటారు, ఇవి కొంటారు. మొత్తం పేటిఎం, ఫోన్పే, జీపే మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు నీ బ్యాంక్ సర్వర్ ఏమాత్రం కొంచెం స్లో అయిందా, ఏమాత్రం అసలు సర్వర్ మొత్తం డౌన్ అయిందా, ఇక నీ బ్యాంక్ లో అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు, నీకు లాస్ వచ్చింది. అదేవిధంగా కస్టమర్ కూడా దే మే ఫీల్ వెరీ బ్యాడ్ అన్నారు. అరే ఇదేంటి ఇది? అవు తప్పకుండా. మరి ఏం చేయాలా? ఎస్ దాని సర్వర్లు ఇంక్రీజ్ చేసుకో, సర్వర్లు ఇంక్రీజ్ చేసుకో. ఇంక్రీజ్ చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి కదా, అవుతాయి మరి పెట్టుకోవాలి పెట్టుబడి. అరే ఇదేంది ఇది ఇయర్లీ ఇయర్లీ ఈ సమస్య? అవును మరి తప్పదు. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ బిజినెస్, ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ బిజినెస్ త్రూ ఆన్లైన్ ఇట్ రిక్వైర్స్ సర్వర్. తప్పకుండా, లేకపోతే కష్టం అన్నాడు. అసలు చెయ్యకపోతే అన్నాడు నేను చేయను పెంచనంత. ఏమైంది? ఏం లేదు, కస్టమర్ అనేవాడు నీ బ్యాంకు అకౌంట్ ఉపయోగించి పేమెంట్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తికి. ఆ చేస్తున్నప్పుడు ఆ పేమెంట్స్ సక్రమంగా ట్రాన్సాక్షన్ అవతల వ్యక్తికి రీచ్ అవ్వదు. ఎలా తిరుగుతా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటది. అప్పుడు ప్రాసెసింగ్ జరిగినప్పుడు మధ్యలో కట్ అయి ఫెయిల్ అయిపోవచ్చు.
ఫెయిల్ అయినప్పుడు అవతల వాడికి డబ్బులు వెళ్ళవు, నీ దగ్గర అమౌంట్ డబ్బులు కట్ అవుతాయి. అప్పుడు నన్ను అడిగితే నాకు సంబంధం లేదు. ఎందుకది సర్వర్ మీద లోడ్ పెరిగినప్పుడు, సర్వర్ ఆగిపోయినప్పుడు దే కెనాట్ ఏబుల్ టు కంప్లీట్ దిస్ ట్రాన్సాక్షన్, ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. మళ్ళీ దానికి వాడికి అమౌంట్ ఉండవు, వాడు మళ్ళీ 10 days ఆగాలి. అయ్యో ఇదేంటి, అవును మరి ఇలాగ కనీసం ఒక 100 మందికి జరిగిందంటే ఇక వాళ్ళే ప్రచారం చేస్తారు నీ బ్యాంకు మంచిది కాదు చెప్తాను. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవే కాకుండా డిపాజిటే కాదు, ఇంకోటి కాదు, ఏదైనా సరే ఒక వ్యక్తి వచ్చాడు డిపాజిట్ చేద్దామని వస్తే 20,000 తొందరగా డిపాజిట్ చేయి, అమ్మాయికి హైదరాబాద్లో ఉంది లేదా బెంగళూరులో ఉంది, ఆమెకు అర్జెంటుగా ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయమన్నాడు. ఇది మీరేమో డాడీ అర్జెంట్ అన్నారు. కానీ ఇక్కడ డిపాజిట్ చేయడానికి సంబంధించి సర్వర్ ఇష్యూ ఉంది. అప్పుడు ఏమైంది, అమ్మా డిపాజిట్ చేయడానికి సర్వర్ ఇష్యూ ఉన్నాయి, రేపు చేద్దామంటే హే డాడీ వాట్ ఈస్ దిస్ అని. ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో, అది హాస్టల్ ఫీజు కట్టాలో లేకపోతే రూమ్ రెంట్ కట్టాలో లేకపోతే కాలేజ్ ఎగ్జామ్స్ ఏదో తెలియదు కదా. సో ఈ సందర్భాలు ఇవన్నీ ఎస్ వాడు అనాలిసిస్ చేస్తాడు, మార్కెట్ చేసి ఎవరికి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా బిజినెస్ చేయాలో నేర్చుకో. అందుకోసం వెంటనే ఇవన్నీ చెప్పిన తర్వాత స్ట్రైట్ అవే ఏబిసి బ్యాంక్ పీపుల్ యాక్సెప్టెడ్, ఏబిసి బ్యాంక్ పీపుల్ యాక్సెప్టెడ్. గుడ్, ఓకే సర్వర్లు పెంచేద్దాం అన్నది. ఓకే ఎన్ని సర్వర్లు పెంచుదాం, మళ్ళీ పెంచేసుకో, మళ్ళీ ఒక 50 సర్వర్లు అన్నది. అప్పుడు 100 అవుతాయి, ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కూడా పనికి వస్తాయి అన్న 100 సర్వర్లు. ఓకే 100 సర్వర్లు మరి 50 సర్వర్లకు మళ్ళీ 12,50,00,000 మళ్ళీ అగైన్ 12,50,00,000 మళ్ళీ ఖర్చు అయింది. అది ఎన్ని అవుతుంది, తప్పదు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇట్స్ వర్కింగ్ ఫైన్, ఇట్స్ వర్కింగ్ స్మూత్. వాట్ అబౌట్ నెక్స్ట్ ఇయర్ రాకుండా ఉంటుందా, జనాలు పెరగకుండా ఉంటారా, కన్ఫర్మ్. అప్పుడు మళ్ళీ 2026 వచ్చేసింది. అదే ఇదేం సార్ ఇది వచ్చింది 2026 వచ్చింది. 26లో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ సేమ్ అమౌంట్. ఎస్ వీ నీడ్ టు స్పెండ్ 1 more time. అరే అంటే కస్టమర్లు పెరిగారు, కస్టమర్ల దగ్గర సర్వర్లు పెరిగినాయి. మళ్ళీ 2027 కస్టమర్లు పెరిగారు, కస్టమర్ల దగ్గర సర్వర్లు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. దట్ మీన్స్ వాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాస్ట్ పెరిగింది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాస్టే కాకుండా ఈ సర్వర్లన్నీ మెయింటైన్ చేయడానికి ఎస్ పూర్తి స్థాయిలో డేటా సెంటర్ అవసరం కాబట్టి డేటా సెంటర్ రెంట్ కూడా పెరిగింది. అయ్యో అంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మరి అంతే కదా, ఈ సర్వర్లన్నీ ఒక ప్లేస్ లో పెట్టి దాన్ని నడిపించాలి కదా, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పెరిగింది. చెప్పాను మీకు డేటా సెంటర్ ఎలా ఉంటుందో ఏంటో ఎస్టర్డేస్ క్లాస్లో, అందుకని నేను చెప్పతాను. ఓకే మరి ఇలాంటి సందర్భాల్లో 2027లో ఖర్చు ఉంది, 2028లో కూడా ఖర్చు ఉంది. అది స్టోరేజ్ అయినా అది సర్వర్లకైనా. అప్పుడు వీడు ఆలోచన చేశాడు, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎస్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఏం చేశాడు తెలుసా, ఎస్ ఇక్కడ ఉన్నాడు. అతను సర్వర్స్ కు కావాల్సిన సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసుకుంటున్నాడు. అది యుఎస్ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. ఇట్లా కొన్ని లక్షల వేల మిలియన్ ట్రిలియన్స్ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, సర్వర్లు తయారు చేసుకున్నాడు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ యుఎస్ నుంచి యూకే వచ్చాడు, మళ్ళీ అక్కడ, మళ్ళీ యూకే నుంచి కెనడా వచ్చాడు, మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. మళ్ళీ కెనడా నుంచి పూర్తి స్థాయిలో సింగపూర్ వచ్చాడు, మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్లు తయారు చేయడానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ ఇండియా వచ్చాడు, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. అంటే ఈ విధంగా సర్వర్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసుకొని ఇక సర్వర్లు తయారు చేసుకోవచ్చు దాన్ని ఉపయోగించి చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఇక ఈ ప్రపంచంలో ఏదైనా చూసిన వాళ్ళందరూ పిచ్చోడుగా మంచోడుగా, ఎందుకురా నీకు ఎన్ని సర్వర్లు ఎందుకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు, నీకెందుకు అంటున్నారు. ప్లీజ్ వెయిట్ సమ్ టైం అంటున్నాడు ఇతను. ఆగండి నేను చెప్తా, దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నాడు. ఒక ఫైన్ మార్నింగ్ ఏం చేశాడంటే డైరెక్ట్ గా ఈ పర్సన్ ఏబిసి బ్యాంకు ఫోన్ చేశాడు. ఇక్కడ ఉంది ఏబిసి బ్యాంక్, ఈ ఏబిసి బ్యాంక్ ఫోన్ చేశాడు. ఇక్కడ ఉన్న పర్సన్ ఇదే కదా చేసింది, అతను ఇదే కదా అతను ఎస్టాబ్లిష్ చేసింది. అతను ఫోన్ చేశాడు ఏమని, గుడ్ మార్నింగ్ ఏబిసి బ్యాంక్. వెరీ గుడ్ మార్నింగ్, ఎస్ అన్నాడు. సరే సరే ఎట్లా ఉన్నారు మీరు, నేను బాగానే, ఎట్లా ఉంది మీ బిజినెస్, ఎస్ ఎక్సలెంట్, ఇట్ ఇస్ వెరీ వెరీ వెల్ అన్నాడు. లేదు I understood your business levels as well as you are spending lot of money to continue your business. If you do like this, you will become zero in the future అన్నాడు. అరే ఇది నీకెలా తెలుసు, ఎస్ ఈ ప్రపంచంలో బిజినెస్ చేసే ప్రతి వాడిని నేను అనాలిసిస్ చేస్తున్నాను, ప్రతి బిజినెస్ అనాలిసిస్ చేస్తాను.
దాని ఖర్చులు కూడా అనాలిసిస్ చేస్తున్నాను. కానీ మీరు ఎస్, సర్వర్ల కోసం, స్టోరేజ్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దానివల్ల మీకు చాలా రిస్క్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ రిస్క్ నేను తగ్గిస్తా. ఐ విల్ రెడ్యూస్ యువర్ రిస్క్ అన్నాడు. అంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, మంచి ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ప్రకారం నువ్వు చేస్తే నీ బిజినెస్ కాస్ట్ తగ్గిపోతా అన్నాడు. ఎవరు? ఈ పర్సన్. నీ బిజినెస్ కాస్ట్ తగ్గిపోతా అన్నాడు. ఎవరు? ఈ పర్సన్. ఆహా, ఎలా చేస్తావు? ఏంది? ఏం లేదు, ఏబిసి బ్యాంక్ నా దగ్గర నీకు సర్వర్లు ఇస్తా. ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు ఇస్తా. ఎందుకంటే నా దగ్గర విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. చెప్పలేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కొన్ని లక్షల మిలియన్ ట్రిలియన్లు డాలర్లు ఖర్చు పెట్టి నేను తయారు చేసుకో ఉంది. అయితే నీకు అది ఇస్తా, తీసుకో. నీ బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకో. నీ బిజినెస్ రన్ చేసుకో. రన్ చేసుకున్న తర్వాత 30 డేస్ తర్వాత బిల్లు పే చేయి. 30 డేస్ తర్వాత ఎంతైతే ఉపయోగించుకుంటావో, ఎన్ని గంటలైతే సర్వర్లు ఉపయోగించుకుంటావో అన్ని గంటల బిల్లు పే చేయి. ఎంతైతే స్టోరేజ్ కెపాసిటీ తీసుకొని వాడుకుంటావో ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా బిల్లు పే చేయి. ఎప్పుడు? ఆఫ్టర్ 30 డేస్. దట్ మీన్స్ వాట్? ఆఫ్టర్ యూసేజ్ జస్ట్ పే ద బిల్, అంతే. మరి ఇప్పుడు నేను సర్వర్లు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదా? లేదు. సర్వర్ల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదా? లేదు. మరి నీకేమైనా అడ్వాన్స్ ఇవ్వాలా? నో అడ్వాన్స్. అడ్వాన్స్ ఏం లేదు. ఓకే, ఓకే. మరి అడ్వాన్స్ లేదు, మరి నీకు ఇవ్వాల్సిన ఏం పని లేదు. మళ్ళీ మరి సర్వర్లు మాకు గతంలో 30 డేస్ పట్టేది సర్వర్లు రావాలంటే. నువ్వు కూడా 30 డేస్కి ఇస్తావా? నో, 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 నో. మరి ఎప్పుడు ఇస్తావు? అండర్ 1 మినిట్. ఒకే ఒక్క నిమిషంలో నీకు ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని ఇస్తావు. అంటే రాత్రిపూట, అది అర్ధరాత్రిలో, లేకపోతే 4 గంటలకు, ఏ టైం అయినా, ఎనీ టైం నువ్వు ఒక రిక్వెస్ట్ ఇస్తే చాలు, నీకు సర్వర్లు ఇచ్చేస్తా ఎనీ టైం. మరి అంటే ఇప్పుడు నా బిజినెస్ ఇప్పుడు సింగపూర్లో నడుస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత యుఎస్లో లేదా యూకేలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. అక్కడ కూడా నాకు సర్వర్లు నువ్వే ఇస్తావా? ఎస్, అక్కడ కూడా నేను సర్వర్లు నీకు ఇస్తా. నెక్స్ట్ మళ్ళీ ఇండియా వెళ్తా, ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తా, అక్కడ సర్వర్లు కావాలి, అక్కడ కూడా నువ్వే ఇస్తావా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే నీకు నేను సర్వర్లు ఇస్తాను. ఎస్, ఎనీ టైమ్, ఎనీ లొకేషన్, వితౌట్ ఎనీ అడ్వాన్స్. వితౌట్ ఎనీ అడ్వాన్స్ ఐ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ యూ అంటున్నాడు. ఎవరు? ఈ పర్సన్. అరే, ఇదేదో చక్కగా చాలా బాగుంది, నీ దగ్గరే తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఒక సైడు ఏబిసి బ్యాంక్ వాడు మొత్తం ఈ సైడ్కి వచ్చేసాడు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవటం మొదలు పెట్టాడు. ఇది బెస్ట్ గా ఉంది, ఎందుకంటే ఎటువంటి ఖర్చులు లేవు ఇక్కడ. తీసుకోవడం, ఉపయోగించుకోవడం, డబ్బులు పే చేయడం, అంతే, సింపుల్. ఆ తర్వాత ఇక ఏబిసి బ్యాంక్ కాదు, ఆ బ్యాంక్ కాదు, ఈ బ్యాంక్ కాదు, ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ చేసే ప్రతి ఓనర్ ఇతను సంప్రదించి ఇతని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాడు ఆన్ రెంటల్ బేసిస్ లో. అంటే ఒక వ్యక్తి తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించే విధానాన్ని మనం క్లౌడ్ అంటాం. దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే మనం పర్చేజ్ చేయకుండా, మనం కొనకుండా, మనం అసలు మెయింటైన్ చేయకుండా, మేనేజ్ చేయకుండా, అసలు అడ్వాన్స్ లేకుండా, అసలు టైం డిలే లేకుండా, అసలు బడ్జెట్లో ఏమి లేకుండా దే విల్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ దిస్ ఫెలో. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. అదే దీనిని ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ఎస్, ఏడబ్ల్యూఎస్. దీన్ని ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి ఏడబ్ల్యూఎస్. AWS is a cloud service provider. This is giving you servers, storage, network. ఒకటి కాదు, ఇది కాదు, 200+ పైచిలుకు సర్వీసులు మనకి ఇస్తున్నాం ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి. AWS is a cloud service provider, CSP, cloud service provider. This is giving you the servers, storage and extra ఏదైనా సరే AWS నుంచి తెచ్చుకుంటాం మనం. ఓకే. సో అప్పుడు ఏబిసి బ్యాంక్ వాడు క్వశ్చన్ అడిగాయా, ఏడబ్ల్యూఎస్ నువ్వేమో అక్కడ ఉన్నావు, నేనేమో ఇక్కడున్నాను, నాకు నీకు సంబంధం ఎట్లా అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదు నాయన, నేను ఒక వెబ్ ఇంటర్ఫేస్ తయారు చేశా, నువ్వు దానికి రా, ఆయనకు వచ్చి దాంట్లో లాగిన్ అవ్వు. అకౌంట్లో ఎప్పుడైతే లాగిన్ అవుతావో నేను నిన్ను ఎలో చేస్తా, అప్పుడు సర్వర్లు తయారు చేసుకొని ఇష్టం వచ్చిన సర్వర్లు అన్నాడు. ఎస్, ఎస్, దిస్ ఈస్ కాల్డ్ AWS వెబ్ ఇంటర్ఫేస్ ఆర్ AWS వెబ్సైట్. అక్కడికి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ లో మీరు ఒక అకౌంట్ తయారు చేసుకొని మీరు కనుక లాగిన్ అయితే, ఎస్, వి ప్రొవైడ్ సర్వర్స్, వి ప్రొవైడ్ స్టోరేజ్, ఎవ్రీథింగ్ వి ప్రొవైడ్. మా దగ్గర 200+ సర్వీసులు ఉన్నాయని చెప్పాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. ఎస్, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్ఫేస్, దిస్ హెల్ప్ ఆఫ్ వెబ్ ఇంటర్ఫేస్, ఐ కెన్ యాక్సెస్ AWS, అంటే యాక్సెస్ AWS.
ఓకే. సో ఇది యాక్చువల్గా క్లౌడ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అన్నా క్లౌడ్ అన్నా ఒకటే. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే క్లౌడ్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ పేరు. సో దీనివల్ల ఏమైంది, ఒకే ఒక నిమిషంలో ఒకే ఒక నిమిషంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలంటే అంత ఏబిసి బ్యాంక్ కూడా తీసుకోగలిగారు. ఇప్పుడు చెప్పండి. సో అప్లికేషన్ తయారైన తర్వాత, అప్లికేషన్ టెస్ట్ అయిన తర్వాత, అంటే ఇది యాప్, ఈ అప్లికేషన్ని ఎస్ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. సర్వర్లో డిప్లాయ్ చేయాలి. మరి అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి సర్వర్లు, ఓన్ సర్వర్లు పర్చేజ్ చేసుకోవాలా, ఓన్ సర్వర్స్ కావాలా, లేకపోతే ఎస్ క్లౌడ్ సర్వర్లు కావాలా? సర్వర్లు రెంట్కి తెచ్చుకుంటావా, అది క్వశ్చన్. సర్వర్లు ఓన్గా తయారు చేసుకుంటావా, సర్వర్లు రెంట్కి తెచ్చుకుంటావా? సర్వర్లు ఓన్గా తయారు చేసుకుంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ బడ్జెట్ కావాలా? సర్వర్లు రెంట్కి తెచ్చుకుంటే తక్కువ బడ్జెట్. తక్కువ బడ్జెట్. తక్కువ బడ్జెట్ అంటే ఏంది, నువ్వు ఎంత వాడుకుంటే అంత బిల్ పే చేయాలి. దట్స్ ఇట్. అందుకోసం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే రెంటల్ బేసిస్ లో ఉన్న సర్వర్లకు వెళ్తున్నారు. ఆ సర్వర్లే మనం క్లౌడ్ సర్వర్లు అని పిలుస్తాం. ఆ సర్వర్ల మీద పనిచేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి సర్వర్లు వాడుతున్నాడు, ఆ సర్వర్లు క్లౌడ్ సర్వర్లే. ఆ సర్వర్లు క్లౌడ్ సర్వర్లే. అందుకోసం క్లౌడ్ ఇంజనీర్స్ కి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు క్లౌడ్ సర్వర్లే వాడుతున్నారు. ఎస్. ఓకే. అయితే సార్ మరి ఇప్పుడు యాక్చువల్గా క్లౌడ్ ఇంజనీర్ అన్నారు మీరు, ఏడబ్ల్యూఎస్ అన్నారు. ఈ మూడు కొంచెం మాకు అర్థమైనట్టు ఉంది. మరి రీజన్ అంటే ఏంది, అవైలబిలిటీ జోన్ ఏంటి, సర్వర్లు ఏంటి, ఫిజికల్ ఏంది, వర్చువల్ ఏంది, ఇది ఎట్లా అసలు ఏంటిది వాళ్ళ? ఎస్. ఇందాక మీరు చూసిన విధంగా, ఎస్ చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఐటీ కంపెనీ, ఐటీ కంపెనీ, ఎస్ ఎస్, ఇక్కడ ఉంది ఐటీ కంపెనీ. మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఏడబ్ల్యూఎస్ లైనక్స్ ఏదో కోర్స్ నేర్చుకున్నారు మీరు. ఓకే. మరి ఇక్కడ ఏబిసి బ్యాంక్ ఉన్నాడు. ఏబిసి బ్యాంక్, వాడికి బిజినెస్ ఉంది. వాడు బిజినెస్ మొత్తానికి ఆన్లైన్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. దాన్నే మనం ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అంటాం. ఎస్ ఎస్, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేసింది ఐటీ కంపెనీ. ఇప్పుడు ఐటీ కంపెనీకి ఏం కావాలా, సర్వర్లు తయారు చేసేవాళ్ళు కావాలి అర్జెంటుగా. మరి సర్వర్లు తయారు చేయాలంటే దాని ప్రొఫైల్, దాని ఎక్స్పీరియన్స్ ఏంది, ఈడబ్ల్యూఎస్ వచ్చిన వాళ్ళు కావాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఏడబ్ల్యూఎస్ వచ్చిన వాళ్ళని ఇక్కడికి మిమ్మల్ని ఎస్ తీసుకుంటారు కంపెనీలో. ఏడబ్ల్యూఎస్ వచ్చిన వాళ్ళని తీసుకొని ఎస్ ఈ ప్రాజెక్టులో మిమ్మల్ని పని చేపిస్తూ ఉంటారు. అంటే ఈ ప్రాజెక్ట్కి ఏం కావాలి, ఇప్పుడు సర్వర్లు కావాలా? మీకేమొచ్చు సర్వర్లు ఎలా తయారు చేయాలొచ్చు, ఎందుకు మీరు ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకున్నారు కదా, మీరు క్లౌడ్ కోర్స్ నేర్చుకున్నారు కాబట్టి. అంటే ఈ ప్రపంచంలో ఉపయోగించే సర్వర్లన్నీ క్లౌడ్ సర్వర్లే, సొంత సర్వర్లు ఎవరు ఉపయోగించడం వల్ల. ఒకవేళ ఇన్ కేసు సొంత సర్వర్లు ఉపయోగిస్తున్నా నెక్స్ట్ ఇయర్లో, నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా సరే అది మైగ్రేట్ అవ్వాల్సిందే. ఎస్, వాళ్ళ దగ్గర నుంచి క్లౌడ్కి మైగ్రేట్ అవ్వాల్సిందే. అవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ నడవదు ఇక భవిష్యత్తులో, ఫ్యూచర్లో. ఎందుకంటే ఖర్చు తట్టుకోలేరు మనం. కొంతగా సర్వర్లు తయారు చేసుకొని మనమే ఉపయోగించుకొని ఖర్చు తట్టుకోలేము. నిన్న చూసాం కదా. ఎస్, ఈ రోజు అట్లా కాదు. ఈ రోజు సర్వర్లు వేరే వాళ్ళు ఇస్తారు, ఆ సర్వర్లు ఉపయోగించుకొని మనం ఆన్లైన్లో బిజినెస్ చేస్తాం. అంతే సింపుల్. అంతే సింపుల్. ఆన్లైన్ బిజినెస్ అంటే అదే. అందువల్ల ఆన్లైన్ బిజినెస్ కి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది యాక్చువల్గా. సో మనం ఇట్లా పని చేస్తాం. సో యాజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ గా వీఆర్ వర్కింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఐటీ కంపెనీ. అదా. ఓకే. మనం ఏ క్లయింట్, మనకి ఏబిసి క్లయింట్. ఏబిసి క్లయింట్ కింద మనం పనిచేస్తూ ఉంటాం. ఎస్. ఇది క్లౌడ్. క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సర్వర్లు తయారు చేస్తాడు, సర్వర్లు మేనేజ్ చేస్తాడు, ఎస్ సర్వర్లు ట్రబుల్ షూట్ చేస్తాడు, ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వర్లు ట్రబుల్ షూట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎస్ ఎస్, దిస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్ ఏమైనా సబ్జెక్ట్? అయితే మనం ఒక మోడ్ చెప్పేసరికి ఈ టైం పట్టితే, క్లౌడ్ ఇంజనీర్, వాట్ ఈస్ క్లౌడ్. ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా క్లౌడ్ ఉంది. ఎంటర్టైన్మెంట్ లో కూడా. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, సపోజ్ ఒక మూవీ తీశారు. ఈ మూవీ తీసిన తర్వాత తీయటానికే 2 సంవత్సరాలు పట్టింది ఈ మూవీ. మరి గ్రాఫిక్స్ కావాలి ఈ మూవీలో. గ్రాఫిక్స్ వేసేసి తొందరగా రిలీజ్ చేస్తే మార్కెట్లో డబ్బులు వస్తాయి. ఇది. అప్పుడు డైరెక్టర్ అన్నాడు, బాబు తొందరగా గ్రాఫిక్స్ చేయాలి అన్నాడు.
అందుకోసం ఒక 100 మంది గ్రాఫిక్ డిజైనర్లు పిలిపించాడు. గ్రాఫిక్ చేయాలి అర్జెంటుగా ఈ మూవీకి. అప్పుడు వాళ్ళు డైరెక్టర్ తోటి ఏమన్నారంటే, డైరెక్టర్ గారు మీరు యాక్చువల్గా ఆ, ఈ మూవీకి గ్రాఫిక్స్ చేయాలంటే టైం పట్టిద్ది, కానీ మన ల్యాప్టాప్స్లో అసలు సహకరించవు. మన ల్యాప్టాప్లో ఆ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ వేస్తే అసలు తట్టుకోలేవు, వేస్ట్ అవుతాయి, స్లోగా నడుస్తాయి, మేము చాలా టైం పట్టిద్ది. మరి ఏం కావాలా? సర్వర్లు కావాలా. సర్వర్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. మన మూవీ అంతా సర్వర్లో పెట్టేసి అక్కడి నుంచి డిజైన్ సాఫ్ట్వేర్ సహాయంతో మనం టోటల్గా మొత్తం ఏదైనా చేయొచ్చు అన్న. మరి ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలా? సర్వర్లు కావాలా. సర్వర్లు కావాలంటే ఎవరు కావాలా మనకి? కొనుక్కుంటావా ఇంత రేట్ అయింది, లేదా రెంట్కి తెచ్చుకుంటావా ఇంత కాస్ట్ అయింది. సో ఇప్పుడు ఇప్పుడు కనీసం 20-30 కోట్లు పెట్టి సర్వర్లు కొనాలా, లేకపోతే రెంట్కి తెచ్చుకోవాలా? అది ఇక్కడ టాస్క్. నో, 20-30 వేలు మనకు అవసరం లేదు. నో నీడ్ టు అబౌట్ ఇట్. అంటే ఫస్ట్ వన్ ఏమో ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, రెండోది ఏమో రెంట్కి తెచ్చుకోవచ్చు. ఆ రెంట్కి తెచ్చే సర్వర్లనే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఆ సర్వర్లే మనం క్లౌడ్ సర్వర్లు అంటాం. ఆ రెంట్కి ఇచ్చే వ్యక్తే ఏడబ్ల్యూఎస్. అంతే సింపుల్. రెంట్కి ఇచ్చే వ్యక్తి ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అంతే, ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్లియర్గా? ఎస్, ఎస్ బాగా సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే ఓకే. ఎట్లాగా మీరు మీరు ఆల్రెడీ మీ ప్రొఫైల్ ఏంది? అంటే మీరు వర్కింగ్ స్టూడెంటా, గ్యాప్ ఉందా, ఎట్లా మీరు? స్టూడెంట్ సార్, డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. ఏది డిగ్రీ మీది? డిగ్రీలో బీసీఏ ఆహా, బీసీఏ ఎప్పుడు అయిపోయింది? ఇయరా? ట్వంటీ నెక్స్ట్ త్రీ 23. ఓకే. ఆహా, 23 అంటే ఏం చేశారు 23 నుంచి? ఇది జావా కోర్స్ జావా. జావా అయిపోయిందా, కంప్లీటెడా? అయిపోయింది సార్. ఓకే ఓకే. వాట్ నెక్స్ట్? మళ్ళీ మళ్ళీ ఇది ఈ కోర్స్ నేర్చుకుంటారా? ఓకే సార్. అంటే వై జావా కూడా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కదా, మరి అటు వెళ్ళొచ్చు కదా. సార్ ఫుల్ స్టాక్ మంచి డిమాండ్ ఉంది కదా ఫుల్ స్టాక్ కి. ఉంది సార్. ఉమ్. ప్లేస్మెంట్స్ రావట్లేదు. దీంట్లో ప్లేస్మెంట్లు వస్తాయా మరి? ఆ? అది కాదు, 2024లో ఉన్న నువ్వు ఎవరో